వచ్చేసా సరికొత్త మూవీస్ మీకోసం ఈ వీకెండ్ తెచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ గైస్. కొత్త సంవత్సరం కాబట్టి మన మూడ్ కూడా చాలా ఫ్రెష్ గా అయితే ఉంటుంది. సో కొత్తదనాన్ని అయితే కోరుకుంటుంది. అలాంటి మూవీస్ అయితే మనకు కావాలి. సో అలాంటి మూవీస్ అలాంటి సిరీస్ వచ్చేసి ఈ లిస్ట్ లో వచ్చేసి నేనైతే ఇంక్లూడ్ అయితే చేశాను. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో నేను అన్ని చూసి నాకు బెస్ట్ అనిపించినవి మీకు వచ్చేసి రికమెండ్ అయితే చేస్తున్నాను. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇద్దరు ప్రేమించుకుంటుంటే మధ్యలో ఒక కామాంగుడు అండ్ ఒక సైకోపాత్ దూరితే ఎలా ఉంటుంది? ఇదే కాన్సెప్ట్తో మనకు వర్షం ప్రభాస్ మూవీ ఉంది కదా, అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కొంచెం వేరుగా ఉంటుంది. అండ్ మొత్తం మూవీ వచ్చేసి మనకు ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి కొన్ని సీన్స్ వచ్చేసి చాలా బాగా అయితే హిట్ అవుతాయి. అంటే పోలీస్ స్టేషన్ సీను అండ్ ఇంటర్వెల్ సీను అలానే క్లైమాక్స్ సీను ఇలా మనకు వచ్చేసి ఇవన్నీ హిట్ అవుతాయి. అండ్ లవ్ స్టోరీ ఉంటుంది కదా, లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటున్నానంటే హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఇదంతా మీకు చూడడానికి వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకా మనకు సైకోపాత్ క్యారెక్టర్ ఉంటాడు చూసుకోండి, విలను, తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఇంకా నేను స్టోరీ ఏంటి అంటే హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ అనేది పుడుతుంది. ఇంకా విలన్ అయితే మధ్యలో వస్తాడు, ఏం జరగదు దాని తర్వాత అనేది మూవీలో అయితే చూస్తారు. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది బట్ ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి మనకు ఈటీవీ యాప్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి. మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.3 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది. సో మనకు మోటివేషన్ సాలిడ్గా అయితే ఉండాలి కదా, జిమ్కి వెళ్ళడం, ఇంకా లైఫ్ని వచ్చేసి చాలా సీరియస్గా తీసుకోవడం, ఇలా మనకైతే మైండ్ అయితే ఉంటుంది కదా. సో అలాంటి స్టార్టప్ కోసం ఒక మూవీ అయితే ఉంది. మూవీ వచ్చేసి కొంచెం ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఈ మూవీ వచ్చేసి రియల్ బేస్ స్టోరీ అన్నమాట. మనకు రాక్ మామ ఉన్నాడు కదా, రాక్ మామ లుక్నే మార్చేశారు ఈ మూవీలో వచ్చేసి. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. ఈ మూవీలో వచ్చేసి తన లవ్ ఉంటుంది, ఫాల్ డౌన్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, అండ్ మళ్ళీ తను ఎలా పైకి లేచాడు ఇదంతా ఉంటుంది. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మూవీ. సో కొన్ని లెసన్స్ మనకు నేర్పించినట్టు కూడా ఉంటుంది. సో ఎవరైనా మూవీ చూడాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై ఇవ్వండి. బట్ ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటి అంటే ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో లేదు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి, మీకు మూవీ వచ్చేసి చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా, ద స్మాషింగ్ మిషన్. ఈ మూవీ వచ్చేసి మనకు ఓవర్సీస్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.4 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. ఈ మూవీ టైటిల్ వచ్చేసి నేను స్టార్టింగ్ లోనే చెప్పేస్తాను, బట్ తెలుగు ట్రాన్సాక్షన్ లో అయితే చెప్తాను. అదేంటి అంటే ఒక పిచ్చోడి పిచ్చితనం. మనలో మన మాట, లవ్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ థింగ్ కదా. ఒకరిని ప్రేమించిన తర్వాత వేరే వాళ్ళ మీద మనసు అయితే పోదు. అది ట్రూ లవ్ అయితే వాళ్ళ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం. అండ్ కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇలా ఎలా ప్రేమించగలరు అని. సో ఆ ట్రూ మీనింగ్ లవ్ అనేది ఈ మూవీలో అయితే చూస్తారు. కొన్ని సీన్స్ మీకు హిట్ కూడా కావచ్చు. ఏంటి అంటే ప్రేమించిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం, ఎంతకైనా తెగిస్తామని. సో ఈ మూవీలో మన హీరో హీరోయిన్ అయితే ప్రేమిస్తాడు, బట్ హీరోయిన్ మాత్రం హీరోయిన్ అయితే ప్రేమించదు. బట్ కొంచెం హార్ష్గా ఉంటుంది హీరోలో. బట్ అయినా కానీ అది కూడా ప్రేమే కదా. బట్ అట్ ద ఎండ్ అర్థం చేసుకునేటప్పటికీ ఒక ఇన్సిడెంట్ అయితే జరగద్ది. ఇంకా మూవీ వచ్చేసి నాకు వచ్చేసి టైం పాస్ పరంగా హ్యాపీగా అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటున్నానంటే లవ్ చేసిన వాళ్ళకి మూవీ బాగా హిట్ అవుతుంది అనుకోండి. సో మీలో ఎవరైనా ప్రేమించుంటే ఈ మూవీ అయితే మిస్ అయితే చేయకండి. ఒక మంచి మూవీ అంటాను నేను వచ్చేసి. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఎక్ దివానీకి దివానియత్. ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంది. ఎవరికైనా హిందీ వస్తే ఖచ్చితంగా ఈ మూవీని అయితే మిస్ అయితే చేయకండి. G5 ప్లాట్ఫామ్ లో నవ్వైతే స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. ప్రేమ పాజిటివ్ సైడ్ చూసాం కదా, ప్రేమ నెగిటివ్ సైడ్ కూడా చూడాలి కదా. ఎందుకంటే ఒక నాణానికి 2 ఫేసులు కూడా ఉంటాయి, ఒకటి బొమ్మ ఇంకోటి బొలుసు. సో 2 అయితే చూడాలి కదా. ఈ మూవీ ప్రేమ ట్రూ మీనింగ్ తెలియజేస్తుంది, మంచి ఉంటుంది చెడు ఉంటుంది అని. మూవీ బేసిక్ ప్లాట్ చెప్దామంటే మీకు స్పాయిలర్ అయిపోతుంది. ఒకే ఒక మాట అంటాను, మనం చూసేదంతా నిజం కాదు. మూవీ వచ్చేసి మీకు తెలిసిన పాయింట్ ని చాలా రిఫ్రెషింగ్ గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి. ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే ఈ మూవీ అయితే చూడండి, మీకు కొంచెం అవగాహన అయితే వస్తూ ఉంటుంది, ఇలా కూడా ఉన్నారు బయట మనుషులని. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా. మూవీ నేమ్ వచ్చేసి మనకు తెలుగు సినిమానే బ్యూటీ అని ఒక మూవీ అయితే ఉంది. లో బడ్జెట్ సినిమా అయినా కానీ ఒక మంచి మూవీ అంటాను నేను వచ్చేసి ఈ మూవీని వచ్చేసి. సో మీ దగ్గర టైం ఉంటే ఈ మూవీ అయితే మిస్ అయితే చేయకండి, మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది, దానికి గ్యారంటీ నేను. ఈ మూవీ వచ్చేసి మనకు G5 ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే మూవీ చూసేయండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.9 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి.
మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు తెలియదు కానీ బట్ ముస్లింలో ఒక ఆచారం అయితే ఉండింది పాతకాలంలో. ఇప్పటికి కూడా కొంతమంది అది ఫాలో అవుతున్నారు అనుకోండి, అది పక్క విషయం. బట్ ఇది నాకు తెలిసినంత వరకు తప్పు. మూవీలో ఇది వచ్చేసి చాలా మంచిగా అయితే పోర్ట్రే అయితే చేశారు. ఆ విషయం ఏంటి అంటే, ముస్లింలో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలకి ఇష్టం లేకపోతే తలాక్ అని 3 సార్లు అంటే అక్కడికి విడాకులు ఇచ్చేసినట్టే. ఆ విషయాన్ని ఈ మూవీలో ఎక్సలెంట్గా అయితే చూపించారు. ఇమ్రాన్ హాష్మి హీరోయిన్కి వచ్చేసి తలాక్ అయితే ఇచ్చేస్తాడు ఇదే పద్ధతిలో. మన హీరోయిన్ వచ్చేసి స్టాండ్ అయితే తీసుకుంటుంది, కోర్టులో కేసు అయితే వేస్తుంది. సో అగనిస్ట్ అయితే ఉంటారు చాలా మంది, బట్ తను వచ్చేసి ఫైట్ అయితే చేస్తుంది. ఆ ఫైట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ వచ్చేసి మన హీరో వచ్చేసి లాయర్ అన్నమాట. తన హీరింగ్ వచ్చేసి తనే అయితే వాదించుకుంటూ ఉంటాడు. ఆ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సో టోటల్లీ మూవీ నాకైతే వర్త్ ఇట్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే చూడండి మూవీని. ఎందుకంటున్నానంటే, మీ రైట్స్ కోసం మీరు పోరాడడంలో తప్పే లేదు. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా. మూవీ నేమ్ వచ్చేసి హక్. దీని మీనింగ్ ఏంటి అంటే మన హక్కు. ఈ మూవీ వచ్చేసి మనకు హిందీ లాంగ్వేజ్లో మనకు వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. లాంగ్వేజ్ బ్యారియర్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటున్నానంటే ఎక్సలెంట్ చాయిస్ అండ్ ఎక్సలెంట్ కంటెంట్ ఉంటే చాలు, మనం ఏ లాంగ్వేజ్ అయినా చూస్తాం. సో మూవీ వచ్చేసి చూడండి, మిమ్మల్ని వచ్చేసి మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. వెబ్ సిరీస్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, బట్ పోను మనకు సిరీస్ అనేది స్లో డౌన్ అయిపోతూ స్లోగా బోరింగ్గా మారిపోతూ ఉంటుంది. మనకు థ్రిల్లింగ్ ఎలిమెంట్సే ఉండవు. బట్ ఈ సిరీస్తో అలా కాదు. మనకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుండి మీరు హుకింగ్ అయితే ఉంటారు. అట్ ద ఎండ్ లాస్ట్ ఎపిసోడ్ కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది. మనకు ఏమైనా కానీ సాటిస్ఫాక్షన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండాలి. ఈ సిరీస్లో అది కావాల్సినంత అయితే ఉంది. సో మీరైతే వరి కాకండి. సిరీస్ నేమ్ చెప్పేస్తాను, మీరు చూసేయండి అంతే. సిరీస్ నేమ్ వచ్చేసి మనకు క్యాష్ హీరో. పేరుకు తగ్గట్టే మన హీరో పనులు అండ్ తన పవర్ కూడా అలాగే ఉంటుంది. తన దగ్గర డబ్బులు ఉంటే పవర్ వర్క్ అవుతుంది, లేదు అంటే వర్క్ కాదు. ఇలా కొంతమంది అయితే ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ వెరైటీ పవర్స్ అయితే ఉంటాయి. వాళ్ళతో కలిసి మన హీరో ఏం చేశాడు, సొసైటీకి ఎలా హెల్ప్ చేశాడు అనేది మీరు ఈ సిరీస్లో అయితే చూస్తారు. సిరీస్ వచ్చేసి నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. టోటలీ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే, మనకు తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేసి సిరీస్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. బోరింగ్ ఎలిమెంట్స్ అనేవి నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటానంటే కాన్సెప్ట్ వచ్చేసి చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అలానే నాకు బోరింగ్ ఎలిమెంట్స్ అంటే కొన్ని దగ్గర అనిపించింది, బట్ అయినా కానీ వర్త్ ఇట్ మావా, వర్త్ ఇట్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ సిరీస్ అనేది చూడండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.1 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. నేను ముందే చెప్పేస్తున్నాను, మూవీ అయితే స్లోగా ఉంటుంది, బట్ పోను మీరు మూవీతో కనెక్ట్ అయితే మాత్రం మీకు ఈ మూవీ ఫేవరెట్ అయిపోతుంది. ఈ మలయాళం మూవీస్తో వచ్చిన ప్రాబ్లమే అది. మూవీ అయితే చాలా బాగుంటుంది కానీ స్లోగా అయితే తీస్తారు. అదొక్కటే ప్రాబ్లం వీళ్ళతో. మీ దగ్గర ఓపిక ఉంటే అండ్ మూవీని మీరు స్లో బర్నింగ్ లాగా మీరు బర్న్ అవ్వాలనుకుంటేనే చూడండి. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, మన కుక్కల మీద అయితే ఉంటుంది. కుక్కల్లో వెరైటీలు అలా ఇలా ఉంటుంది. అండ్ కుక్కని ఎలా ట్రైన్ చేస్తారంటే, కాపలాదారులుగా అయితే ఉంటుంది. ప్రతి 100 మీటర్స్కి మనకు ఒక కుక్క అయితే ఉంటుంది. అసలు ఆ కుక్కలు ఎందుకు ఉంటున్నాయి, వాళ్ళకి ట్రైనింగ్ ఎవడిచ్చాడు, ఇదంతా తెలుసుకోవాలి. అండ్ లాస్ట్ మిస్టరీ ఏంటి అంటే ఈ మూవీ అయితే చూడాలి. ఇంతకు మించి నేను కొంచెం స్పాయిలర్ అయితే ఇవ్వను. ఎందుకంటున్నానంటే, మీరు ఆల్రెడీ చెప్తున్నారు, స్టోరీ చెప్పేస్తున్నారు, అది చెప్పేస్తున్నారు, ఇది చెప్పేస్తున్నారని. అందుకోసం జస్ట్ టెన్స్ అయితే పెడుతున్నాను. బాగుంటుంది మూవీ అంతే. మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్పనా, మీరు ఒక 2 అవర్స్ ఈ మూవీ కోసం టైం అయితే కేటాయించండి. ఎవరు డిస్టర్బ్ చేయకుండా నాన్ స్టాప్గా మూవీ అయితే చూసేయండి. అప్పుడు మీకు ఈ మూవీ అనేది ఎక్సలెంట్గా అయితే వచ్చేసి కనెక్ట్ అవుతుంది. ఇంతకీ ఈ మూవీ నేమ్ చెప్పలేదు కదా. మూవీ నేమ్ వచ్చేసి మనకు ఎకో అన్నమాట. ఈ మలయాళం మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, బట్ ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ ఒకటే అనుకుంటా. ఎందుకంటే January 7th వచ్చేసి మనకు వచ్చేసి ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో కూడా వస్తుంది. అప్పుడు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే మలయాళం లాంగ్వేజ్లో అయినా చూడండి. మూవీ అయితే మీకైతే నచ్చుతుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. లాస్ట్ ద లిస్ట్ నెంబర్ 1లో ఉన్న సిరీస్ ఏంటి అంటే, నేను మనసులో అనుకుంటున్న సిరీస్ చూసేటప్పుడు, భగవంతుడా నువ్వే కాపాడాలా, ఎవ్వరికి ఏం అవ్వకూడదు, ఎస్పెషల్లీ స్టీవ్కి ఏం కాకూడదు అయితే మనసులో అనుకున్నాను. దానికి తగ్గట్టే సిరీస్ అయితే నన్ను అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేసింది. ఫైనల్ సీజన్ వచ్చేసి ఒకే ఒక మాట అంటానండి, వర్త్ ఇట్. ఇంతవరకు వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ సీజన్ మొత్తం చూసుంటారు. ఇన్ కేస్ చూడకపోయి ఉంటే స్టార్టింగ్ నుంచి మీరు సీజన్ 1 నుండి స్టార్ట్ చేయండి. మంచి గ్రేట్ఫుల్ సిరీస్ అనేది మీరు మిస్ అయినట్టే.
లాస్ట్ బ్యాటిల్ ఉంటుంది చూసుకోండి నా సావిరంగా. నేను ఎంత చెప్పినా తక్కువే. మీరు అది ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యాలి. టాప్ 1లో ఎందుకు పెట్టానంటే ఎవరైనా ఇప్పటివరకు చూడకపోయి ఉంటే టైం కేటాయించి చూడండి అయ్యా అని నేను రికమెండ్ చేస్తున్నాను అయ్యా అంటున్నాను. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఉంది కదా, కొంచెం లెంతీగా ఉంది, బట్ అయినా కానీ వర్త్ ఇట్ అనిపించింది నాకు మాత్రం. సో ఎవరైనా ఇప్పటి వరకు మీరు మొత్తం చూసేసి ఫైనల్ సీన్ వచ్చేసింది ఇంకా చూద్దాము కొంచెం టైం కేటాయిద్దామంటే ఫస్ట్ టైం తీసి చూడండి, వర్త్ ఇట్ అనిపిస్తుంది మీకు. న్యూ కమ్మర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మీరు ఇప్పటివరకు సీజన్ 1 కూడా చూడకపోయి ఉంటే మీరు లక్కీయెస్ట్ పర్సన్స్ అంటారు. ఎందుకంటున్నానంటే ఫస్ట్ సారి మీరు చూసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది మెమరబుల్ మూమెంట్ అన్నమాట. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేయలేను. నేను మళ్ళీ చూసినా కానీ నాకు అర్థమైపోతూ ఉంటుంది అరే ఇది అని. బట్ మీరు అలా కాదు, మీరు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నారు. సో మీరు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 8.2 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.